హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డిజిటల్. ఒక్కసారి ఊహించండి, మీరు ఒక కొత్త ఊరికి వెళ్ళారు. రోడ్డుపై నడుస్తుంటే ఒకే ముఖం, కొంచెం ముందుకెళ్తే మళ్ళీ అదే ముఖం, ఇంకాస్త దూరం వెళ్ళాక మళ్ళీ అవే పోలికలు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందలాది మంది ఒకేలా కనిపిస్తే మీకు ఎలా అనిపిస్తుంది? ఇది సినిమా కథ కాదు, హాలీవుడ్ ఫిక్షన్ కాదు, మన భారతదేశంలో ఉన్న ఒక నిజమైన గ్రామం. కేరళలో కొడిన్హి ప్రపంచవ్యాప్తంగా ట్విన్ విలేజ్గా ప్రసిద్ధి చెందిన గ్రామం. ఇక్కడ ప్రపంచ సగటుతో పోలిస్తే దాదాపు 10 రెట్లు ఎక్కువగా కవలలు జన్మిస్తున్నారు. ఇందుకు కారణం ఏంటి? జన్యుపర మార్పా, ఆహారమా, పర్యావరణమా, లేక ప్రకృతి ఇప్పటికీ దాచిపెట్టిన మరో నిగూఢ రహస్యమా? ఈరోజు ఆ అద్భుత కథను పూర్తిగా తెలుసుకుందాం. సైన్స్ ప్రతి ప్రశ్నకు సమాధానం వెతికే శాస్త్రం, కానీ కొన్ని ప్రశ్నలు మాత్రం శాస్త్రవేత్తలకే ఛాలెంజ్ అయిపోతాయి. అలాంటి మిస్టరీల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన గ్రామమే కేరళలో కొడిన్హి. ఇక్కడికి ప్రపంచ నలుమూలల నుంచి శాస్త్రవేత్తలు వస్తూ ఉంటారు. కారణం ఈ చిన్న గ్రామంలో కనిపించే అద్భుతం. కేరళలో మలప్పురం జిల్లాలో ఉన్న కొడిన్హి చూస్తే సాధారణ గ్రామంలా కనిపిస్తుంది. కానీ ఈ గ్రామంలో అడుగుపెట్టిన క్షణం నుంచే మీకు ఒక విచిత్ర అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే ఎటు చూసినా కవలలే కనిపిస్తారు. పాఠశాలకు వెళితే ఒకేలా కనిపించే విద్యార్థులు డజన్ల కొద్దీ కనిపిస్తారు. టీచర్లకు ఎవరెవరో గుర్తుపట్టడం కూడా కష్టమైపోతుంది. ఇంట్లో అయితే పేరెంట్స్ పరిస్థితి మరింత ఆసక్తికరం. కొన్నిసార్లు ఏ బిడ్డకు పాలిచ్చామో, ఎవరికి మందేస్తామో గుర్తుపెట్టుకోవడమే కష్టమైపోతుంది. ఇంతేకాదు, ఒకేలా కనిపించడం వల్ల అటు పెళ్లిళ్ళలో, కుటుంబ వేడుకల్లో మనుషులు తారుమారు చేసిన సరదా సంఘటనలు కూడా చాలానే జరిగాయట. ఈ గ్రామంలో దాదాపుగా 2000 కుటుంబాలు మాత్రమే నివసిస్తున్నాయి. కానీ 400కు పైగా ట్విన్ జంటలు ఉన్నాయి. ఇదే ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఎందుకంటే ప్రపంచ సగటు ప్రకారం ప్రతి 1000 ప్రసవాల్లో సుమారుగా 4 కవల జంటలు మాత్రమే జన్మిస్తాయి. కానీ కొడిన్హిలో మాత్రం ప్రతి 1000 ప్రసవాలకు 45కు పైగా ట్విన్ జంటలు నమోదవుతున్నాయి. అంటే ప్రపంచ సగటుతో పోలిస్తే దాదాపుగా 10 రెట్లు ఎక్కువ. ఆ మిస్టరీ ఛేదించేందుకు 2016లో అంతర్జాతీయ పరిశోధకుల బృందం రంగంలోకి దిగింది. ఈ పరిశోధనలో హైదరాబాద్కు చెందిన CSIR CCMB శాస్త్రవేత్తలు, లండన్లో కింగ్స్ కాలేజ్ పరిశోధకులు, జర్మనీ, నైజీరియా ఇతర దేశాల జన్యు నిపుణులు కూడా పాల్గొన్నారు. గ్రామ ప్రజల DNA నమూనాలు, లాలజల నమూనాలు, అలాగే కుటుంబ చరిత్ర అన్నింటినీ సేకరించి సమగ్రంగా పరిశీలించారు. అయితే ఇంత పరిశోధన చేసినా ఖచ్చితమైన కారణం మాత్రం ఇప్పటికీ గుర్తించలేకపోయారు. ప్రపంచంలో ఇలాంటి ట్విన్ గ్రామాలు కేరళలో మాత్రమే లేవు. అటు నైజీరియాలో ఇగ్బోవర, బ్రెజిల్లో క్యాండిడోగోడై గ్రామాల్లో కూడా ఇలాంటి ఘటనలే ఉన్నాయట. నైజీరియాలో అయితే ప్రజలు తినే ఒక ప్రత్యేకమైన దుంప కారణమే ఉండొచ్చని కొందరు భావిస్తున్నారు. కానీ కొడిన్హి ప్రజల ఆహారం సాధారణ కేరళ ప్రజల ఆహారమే. అందువల్ల ఆహారమే కారణమని కూడా చెప్పలేం. మరికొందరు పురుషుల హార్మోన్ల ప్రభావం కావచ్చని అభిప్రాయపడుతున్నారు. కానీ దానికి కూడా ఇప్పటి వరకు శాస్త్రీయ ఆధారాలు లభించలేదు. ఇంకా ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఇక్కడ జన్మించిన కవల్లో చాలామంది పూర్తి ఆరోగ్యంతో సాధారణ జీవితమే గడుపుతున్నారు. అందుకే ఈ గ్రామం ఎప్పటికీ శాస్త్రానికి ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. సాంకేతికత, కృత్రిమ మేధస్సు, జన్యు విజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా ప్రకృతి ముందుకొస్తే మనిషి విజ్ఞానానికి ఇంకా ఎన్నో ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. కేరళలో కొడిన్హి గ్రామం అలాంటి ప్రశ్నల్లో ఒకటి. బహుశా ప్రకృతి తన రహస్యాలన్నీ మనిషికి ఒకేసారి చెప్పాలని అనుకోవడం లేదేమో. ఈ ట్విన్ విలేజ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇది జన్యుపరమైన అద్భుతమా, లేక ఇంకా ఛేదించిన ప్రకృతి రహస్యమా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికర నిజమైన మిస్టరీ కథనాల కోసం ప్రైమ్9 డిజిటల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.